నేను ఒక 3 నుంచి 4 కిలోల మధ్యలో ఉంటుంది, కానీ ఇది డేంజర్. చూడు ఫ్రెండ్స్, మన పెద్ద వాల్గా పడ్డది. ఎంత ఉన్నా దాదాపు ఒక 5-6 కిలోలు ఉంటుంది. కానీ దీని మూతికంతా ఏమో ఉన్నది. దీని నోట్లో చేయి పెట్టినాం అనుకో, ఇక మన చేయి మొత్తం మిషనీతో కట్ చేసిందనుకడే అతి ఘోరంగా వస్తుంది. అందుకే ఇంతగానో కొడతానా, ఎందుకంటే ఇగో ఇదేం తిన్నది, ఇగో తిని కక్కుతుంది. ఇగో చూడరు, ఇగో ఇది డేంజర్. ఈ ఫిష్ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. ఒకవేళ దాని నోట్లో మన చేయి పడ్డదానికి ఒక కథం అయిపోయినట్టే మన పని. ఇక మిషన్ కట్ చేసినట్టే కట్ చేస్తుంది. అది ఆల్రెడీ ఏమో తింటాను, పర్రం చేసింది దాన్ని. దీనికి బురక పడ్డట్టునే బురకని తిన్నీకి వచ్చింది, తిన్నీకి వచ్చి పడ్డది. తక్కువ లేదు, మినిమం ఒక 6-7 కిలోలు ఉంటాయి నాకు తెలిసి. దీన్ని చంపేది ఇవ్వాలి ఇప్పుడు అని తీస్తే, లేదనుకో డేంజర్. కొరుకుడికి అగో అమ్మో గడగడగడ అంటుంది. బతికే ఉన్నది ఇంకా. దీని నోరు చూడరు ఒకసారి, నోరు ఎట్లున్నా అలా కనుక నా చేయి పడ్డది అనుకో, మిషన్తో కట్ చేస్తా మొత్తం. చిన్న పనులు ఉంటాయి దీనికి, అంత డేంజర్ ఉంటాయి. నేను 5-6 కిలోలు ఉంటాయి ఖచ్చితంగా. బాబు సంచిని కూడా ఉండదు, సంచిని కూడా మొత్తం ఏడికాడికి కట్ చేస్తుంది. పట్టుకున్నా ఆల్రెడీ సంచిని. అబ్బో సంచిని పట్టుకుంటాను లోపల. రైట్, ఈ ఓలకు మళ్ళా ఇయ్యాలు కూడా పడ్డట్టే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆడటైతే అవపడతాయి, అదృష్టం ఉండాలి. ఎందుకంటే నిన్న మస్తు పడ్డాయి దీనికి. మొత్తం రవ్వులు 2,5 కిలోల సైజు చాలా పడ్డాయి. ఒక 2-3 వెళ్ళినాయి. ఇయ్యాలు అట్లే వెళ్ళాలనుకుంటాను. ఇక్కడ ఒకటి ఉన్నా, ఇవి కొంచెం పెద్దనే ఉన్నాయి. పుత్తి బగ్గబడ్డా నిమ్మలంగా తీద్దాం అనుకున్నా, ఓ ఉండేట్లేదు అది. కొంచెం హుషారు మీద ఉన్నది, దెబ్బెత్తే కొంచెం నిమ్మలం అయితే. అది కన్నెలు కాడ 2 కన్నెలు తెంపుతా. మళ్ళీ ఇలా చేతులు డ్యామేజ్ అవ్వడం ఒక కారణం. కడితలు కొట్టుడే అందుకు, లేకుండా అసలు కొట్టపోతును. పెద్ద చేపలు పడ్డప్పుడు ఈనప్పుడు మాత్రమే కొడతా, కానీ నిన్నటి ఎఫెక్ట్కు చేపలను కొట్టాల్సి వస్తుంది. నిన్న మనకు చేపలు బగ్గ పట్టిన పోలేదంటే ఇప్పుడు తీసేవాళ్ళు ఇదే. దీనికైతే ఫుల్ చేపలు పడ్డాయి. ఇదే కాపాడింది నిన్న మ్యాక్సిమం అయితే.
కింటిన్నర దాకా దీనికే పడ్డాయి. ఇంకా ఫస్ట్ చేప ఈ ఓలకి నిన్నటని పడకుండా మాకు సగం పడ్డా చాలు. హాయ్ కాకపోతే ఏంటంటే నేను తీసి చేతులు మంటలు కొంచెం హుషారు మీదే ఉన్నది. ఇక్కడ ఒకటి ఉన్నాయి, అక్కడ ఒకటి ఉన్నాయి. ఇదొకటి. గాలి మొత్తానికే తగ్గింది ఫ్రెండ్స్. అప్పుడు ఎంత గాలి వచ్చిందో అందులో 10% కూడా వస్తుంది, మొత్తం తగ్గిపోయింది. గాలి వారం ఎత్తవచ్చు అనుకున్నా ఫుల్గా. కానీ మొత్తం తగ్గింది. ఓహో ఇది ఘోరంగా ఇరుక్కున్నది. కన్నెలు తక్కువ తేటట్టు చూడాలి. ఇట్లకి దిద్దాం. చేతులు మాత్రం డేంజర్గా నొప్పులు ఎత్తాను. వచ్చింది అనుకోరా అదిగా. ఏ బురకలు వాళ్ళేరా, ఎన్నో ఒకటి పడ్డది. పడ్డాయా అటు పడ్డాయా? తెల్లే వాళ్ళే ఉరకు నా బురకలు వాళ్ళే. పైకి అన్ని బురకలే పడ్డాయట. బా ఇలా ఖచ్చితంగా అన్నం కూడా తినరా ఇంటికి పోయినాక. ఇన్నటి దెబ్బకే చేతులు మొత్తం పని చేయాలంటే ఇక దెబ్బకి అన్నం కూడా తినరాదు. ఇక తెగిన వాటిలోనే దిగుతాను. పోతే నాకు తెలుసు నువ్వు పోతావు, నాకు తెలుసు. అందుకే నేను నిమ్మలంగా తిప్పాను. ఇక్కడ 2 పడ్డాయి. ఓహో ఇక వైద్యాలు ఫస్ట్ ఎగిరిపోతాను బయటికి. వెళ్ళిపోతామా లోపలికి. బయట మాత్రం ఘోరంగా ఇరుక్కున్నా. తోక నుంచి తీద్దాం. 10 గల కన్నెలు లేవుతాయి పక్క. అక్క బా ఇది కూడా పడి తప్పించుకొని మళ్ళా పడ్డ షాప్ ఇది. దీనికి పాత ఊరలు నేను తలకేకు. వచ్చింది మొత్తం తాడు వెనుకపోయింది. నాకైతే బురకలు తక్కువనే పడ్డాయిరా, 10 గల పడ్డాయి కాదు అంతే. కానీ ఒక్కొక్కటి కిలో అర కిలోకి ఎక్కువ ఉన్నాయి. బురకలు ఒక్కొక్కటి కిలో ఉన్నాయి, పెద్ద బురకలున్నాయి. వచ్చింది ఇంకొక 2 ముక్కలు చూసేటివి ఉన్నాయి.
ఇంకొక 2 ముక్కలు చూస్తే ఏం తీసాను బయట పడుతుంది. బోర నింటే సరిపోయి, బోర నింటే కింట ఇది తడతాయి. అబ్బో ఫ్రెండ్స్, మనకు పెద్ద జల్ల పడ్డది. వెళ్తుంటా అంటే మినిమం అబ్బో కిందిరికి చినిపోయి కొమ్ముని. ఇక ఒక 3-4 కిలో ఉంటాయి ఈజీగా. సేమ్ ప్రాసెస్, దీన్ని కూడా ఒక దెబ్బ వేయాలి, లేకుంటే మన మాటిన కట్టిన ఎరిగిపోయింది. లేకుంటే ఇది మన మాటినది, మన బతకని కూడా బతకనేది, ఏడికాడికి కూర్చుతుంది. అమ్మో దీని ముళ్ళు కూడా ఇరుగుతారు. దీని ముళ్ళు ఇరగకపోతే మాత్రం ఇక లౌటే మన పని. ఇక అందుకే అంగి పట్టి అంగితో ఇరుతాను ముళ్ళు, లేకుంటే డేంజర్. మొత్తం సింపుతే బోర్ అని ఏడికాడికి. ఏం కొరకదు కానీ ముళ్ళతో కూస్తుంది. వచ్చింది దగ్గర. ఇక నేను ఒక 3-4 కిలోల మధ్యలో ఉంటుంది, కానీ ఇది డేంజర్. చూడు ఇది డేంజర్ అంటే డేంజర్. ముళ్ళతోటే ఘోరంగా చూస్తుంది. ఇదివరకు కూడా మీకు చెప్పిన ఇలా కూర్చుంది. ఇలా ఒక వాలుగున్న పెద్ద జల్లబడ్డాయి మనకు. లైటింగ్ పోతుంది బ్రా. కిలో 9